అమ్మాయిని గుంజా అని చెప్తారు. నేను ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయి ఎక్కడుంది, ఎక్కడ గుంజాను, దేన్ని గుంజాను, సో గుంజి నాకు ఇప్పుడు వివరణ కావాలి. నాకు అది నిరూపిస్తుంది చెప్తున్నా. వీడియోలో ఉన్న ఏది నిరూపించినా నేను టోటల్గా కొరియోగ్రాఫర్ రిజైన్ చేసి వెళ్ళిపోతాను. ఏది లేదు, అంత అబద్ధం. కేవలము తనకేంటి ఒక 5 పర్యాలు చేయకూడదు అన్నారని చెప్పి ఆయనకి ఒక లీడర్గా నిలబడాలి అని చెప్పి. సో ఇవన్నీ పక్కన పెడితే దాంట్లో ఉన్న అన్ని అబద్ధాలు, ఇంకా చాలా చాలా చెప్పారు దాంట్లో. ఇంకేదో ఉన్నాయి, నాకు గుర్తు రావట్లేదు కానీ సో చాలా ఉన్నాయి. పిల్లలకు ఒక భరోసా మనం ఇవ్వాలి అంటే అందరికీ, ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ వాళ్ళు వర్క్ చేసుకోవాలని ఉంటుంది. సెక్షువల్ హారాస్మెంట్ గురించి కంప్లైంటే కావాలి అంటే మనం ఇందాక అనుకున్నట్టు పోలీస్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఎన్జిఓస్కి వెళ్ళొచ్చు, వేరే రకమైన హెల్ప్ తీసుకోవచ్చు. కానీ వై ఆర్ దే హియర్? దే ఆర్ హియర్ టు వర్క్. ఆఫ్టర్ దిస్ కేస్ నౌ దిస్ ఫీమేల్ కొరియోగ్రాఫర్, ఈ అమ్మాయి తన పని తను చేసుకోగలగాలి, ప్రశాంతంగా పని చేసుకోగలగాలి, మంచి ఆపర్చునిటీస్ వచ్చి పని చేసుకోగలగాలి. ఈ కేసు వల్ల ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని మనం ప్రమోట్ చేయకూడదు. ఇలా నేను బయటకు వచ్చినందువల్ల నాకు వచ్చే అవకాశాలు పోతాయి, దీనివల్ల నాకు ఇంకా బ్యాడ్ నేమ్ రావడంతో నేను అసలు ఇండస్ట్రీ నుంచే వెళ్ళిపోతాను, ఇటువంటి ఒక భయం పెట్టుకోకూడదు. మనకి ఆ అమ్మాయి వర్క్ టాలెంట్ తెలుసు. తన విష్ ఇస్ క్వైట్ యంగ్, షీ విల్ గో ఫార్వర్డ్. వీఆర్ విషింగ్ హర్. అది ఎలా ఈ కేసు ఎటువైపు మనం ఇచ్చినా కూడా అమ్మాయి టాలెంట్ అమ్మాయిని ముందుకు తీసుకువెళ్తుంది. షీ హాజ్ అ లాంగ్ వే టు గో. షీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. ఇన్ ద బార్గెన్ ఆల్సో వాంట్ టు అంటే సినిమా ఇండస్ట్రీ కలెక్టివ్గా ఉంది అనే ఒక స్టేట్మెంట్కి నేను ఎందుకు అంటున్నానంటే, బయటికి ఈరోజు వచ్చి ఇక్కడ మాట్లాడకపోవచ్చు, వెనకాల చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. దెర్ ఆర్ లాట్ ఆఫ్, ఎంత సపోర్ట్ ఉందంటే వీఆర్ కనెక్టింగ్ ద డాట్స్ బిట్వీన్ ఆల్ ద గ్రూప్స్. దెర్ ఆర్ గ్రూప్స్ లైక్ వాయిస్ ఆఫ్ విమెన్ హూ is supporting the girl. There are groups internally that they are talking about. There are producers who've come forward to work with her. One such producer is Vivek Kuchibutla, who's here. అంటే వర్క్ అష్యూరెన్స్ ఎట్లా ఇస్తాము మీరు అంటే, టాలెంట్కి వర్క్ అష్యూరెన్స్ ఉంటుందండి. జస్ట్ బికాస్ షీ ఈజ్ అ సర్వైవర్ తనకి మనకు వర్క్ ఇస్తున్నాము కాదు. యూ ఆల్సో హ్యావ్ టు గ్యారంటీ వర్క్ ఫర్ ద సర్వైవర్. In the bargain, there are, she's also working for a very big production, a very big director. Already tanaki work assurance ichunnaru, work chestunnaru. Also, oka pedda hero tanaki personal ga tana manager dwara pampinchi, we are with you in the fight, we are going to give you work అని కూడా అమ్మాయికి ప్రామిస్ చేయడం జరిగింది. we are trying to tell you, దీనివల్ల ఏంటంటే ఇండస్ట్రీ నుంచి టాలెంట్కి సపోర్ట్ ఉంటుంది. her talent should be recognized. That's it. And questions please. ఇప్పుడు ఆర్గనైజ్డ్ ఒక ఆర్గనైజేషన్ నుంచి చెప్పేటప్పుడు ఆ ఆర్గనైజేషన్ వరకే లిమిటెడ్గా ఉంది. ఇప్పుడు మన ఇండస్ట్రీ అది కాదు, ఇప్పుడు ఇలా అయిపోతుందన్నమాట. ఈ భయం వల్ల అమ్మాయిలు రాలేకపోతున్నారు. ఇలా వచ్చి వాళ్ళు అనుకునేది ఆ అమ్మాయికి జరిగింది కాకోకుండా మీరు ఏమనుకుంటున్నారు, లేకపోతే ఆ గ్రౌండ్లో కొంతమంది అసలు సిచ్యువేషన్కి సంబంధం లేని వాళ్ళు వచ్చి కూర్చుని ఆ సిచ్యువేషన్ని ప్రత్యక్షంగా చూసినట్టు మాట్లాడడం వల్ల ఈ ప్రాబ్లం అవుతుందన్నమాట. ఆ భయం వల్ల చాలామంది అమ్మాయిలు రాలేకపోతున్నారు. అది మీ సైడ్ కూడా కొంచెం రెస్పాన్సిబుల్గా ఉంటే చాలా చాలా బెటర్గా ఉంటుంది. బికాస్ ఇది మన ఫ్యామిలీ అండ్ మన ఇల్లు, మనం చదువుకోవాలి. మన పిల్లలకి, మన ముందు రాబోయే పిల్లలకి ఒక మంచి ఎన్వైరన్మెంట్, ఒక మంచి ప్రొఫెషన్గా ఉండాలని మనం అందరం కలిసికట్టుగా మనం వర్క్ చేయాలని నా విన్నపం. ప్లీజ్. కాదు మేము ఇది వాళ్ళ పర్సనల్గా వచ్చింది, మేము కలెక్టివ్గా ఇస్తామని కాదు. దట్స్ అ వండర్ఫుల్ క్వశ్చన్ దట్ యూ రేస్డ్, దట్ ఈ ప్యానెల్, ఈ కమిటీ, ఈ చేంబరు ఆ అమ్మాయికి వర్క్ ఇప్పిస్తుందా అనే దానిలోకి రావట్లేదు మేము. నేను ఇందాక చెప్పిన అనౌన్స్మెంట్ ఏంటంటే, ఆ అమ్మాయికి కొంతమంది ఇండివిజువల్ ప్రొడ్యూసర్స్, యాక్టర్లు రీచ్ అవుట్ అయ్యారు టు సపోర్ట్ హర్ టాలెంట్. అది తనంతట తనుగా చెప్పింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, వీ డోంట్ వాంట్ సర్వైవర్స్ టు ఫేస్ రేపొద్దున నాకు వర్క్ జెపడైజ్ అవ్వకూడదు. అది చాలా ఇంపార్టెంట్. వన్స్ షీ కమ్స్ అవుట్ విత్ సెక్షువల్ హారాస్మెంట్ అలిగేషన్స్ ఆర్ అక్యూజేషన్స్ ఆర్ యాక్చువల్ కంప్లైంట్, రేపొద్దున తన కెరియర్ నాశనం అవ్వకూడదు ఎవరికైనా సరే.
చాలా బాగా చెప్పారు. చాలా వ్యాలిడ్గా చెప్పారండి. ఒక 30 రోజులు టైం ఇవ్వండి మేము చెప్తాం. అదే అమ్మా, నువ్వు చెప్పింది 100% రైట్. ఆ యాక్షన్ తీసుకుంటాం. దానికి ఒక స్పెషల్ డిసిప్లినరీ కమిటీ ఉంది. We will make sure it's implemented also. Yeah. గైడ్లైన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మనమే భాగం అండి అందులో. గైడ్లైన్స్ క్రియేట్ చేసే కమిటీలో భరద్వాజ్ గారు, నేను ఉన్నాం, దాము గారు ఉన్నారు, అందరూ ఉన్నాం. ఇప్పుడు ఆ గైడ్ లైన్స్ వస్తాయి, బట్ ఆ గైడ్ లైన్స్ ఆల్రెడీ మేము ఫాలో అవుతున్నాం.